వారిని కూడా ప్రేమతో మంచి గాయకులు, మంచి వర్తకులు, ఇవన్నీ వారిని బట్టి చెప్పులు కూడా ప్రభుత్వం ఆయన పడతాయి. హల్లెలూయా. ఓకే రైట్. ఈ సమయంలో మరి జిఎంటిసి కాన్ఫరెన్స్ లో వర్తమానాలు అందించినటువంటి మరొక దైవ సేవకులు పాస్టర్ జాన్ మార్క్ గారు, వారిని కూడా ప్రేమతో ఆహ్వానించండి. ఏ పక్షంలో ఎవరైనా ఫ్రంట్ లైన్ లో వీళ్ళు కూర్చోబెడతాం. పాస్టర్ జాన్ మార్క్ గారు వస్తుందిగా సభ్యులకు ప్రభుత్వం. అలాగే మరొక దైవజనులు పాస్టర్ సుధాకర్ గారు, బిలీవర్ చర్చ్ పాస్టర్ గారు, వారు కూడా ట్రైనింగ్ అయిన తర్వాత ప్రాక్టికల్కి తెలంగాణ రాష్ట్రాలు పంపించారు. వారి మినిస్ట్రీ తరఫున 1 సంవత్సర కాలం ప్రాక్టికల్ వర్క్ ఇక్కడే చేసి నాతోనే ఉండి మరి ఇదే ప్రాంతంలో స్థిరపడి అద్భుతమైన సేవ చేస్తున్నారు. వారు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. వారిని కూడా ఆహ్వానిస్తున్నాను. వాళ్ళ పని లేకపోతే ఫ్రంట్ లైన్లో ఓకే మిగిలిన వారందరూ ఎదురు చక్కగా మీ కొరకు ప్రత్యేకమైన చైర్స్ వేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో పీపీఎం బైబిల్ కాలేజీలో క్లాసులకు అటెండ్ అవుతూ అద్భుతమైన ఆత్మీయతను కనపరుస్తున్నటువంటి సేవకులు సహోదరులు సుధాకర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దయచేసి ముందుకు వచ్చి మిగిలినలో కూర్చోవాలని ప్రేమతో కోరుతున్నాను. కార్యక్రమంలో మనం ముందుకు వెళదాం. సమయం చాలా అయిపోతుంది కాబట్టి కార్యక్రమంలో ముందుకు వెళదాం. డానియల్ రాజు గ్రేస్ ఒక పాట కొరకు సిద్ధంగా ఉండండి. ఎప్పుడు పిలుస్తానో తెలియదు కానీ పిలుస్తాను, మీరు పాడతానికి సిద్ధంగా ఉండండి. ఈ సమయంలో దేవుని స్తోత్రం. ఈ సమయంలో మరి ఈ జిఎంటిసి కార్యక్రమాల యొక్క వివరాలు, ఏ సందర్భాల్లో ఏమేమి జరుగుతున్నాయో వాటిని అన్నిటినీ మనకు తెలియచేసి జిఎంటిసిని గురించిన వివరణ ఇంటర్వ్యూ చేసి ప్రారంభ ప్రార్థన అందరూ వారు చేస్తారు. కాబట్టి ఈ జిఎంటిసి వారికి ఎలా వచ్చింది, వారికి ఎలా దొరికింది, ఎప్పుడు దొరికింది, ఆ దొరికిన తర్వాత ఆత్మీయత ఎలా ఉంది, వారి భక్తి జీవితం, విశ్వాస జీవితం, వ్యక్తిగత జీవితం ఎలా ఉంది, కొన్ని మాటలలో తెలియచేసి ఆ తదుపరి కార్యక్రమం అంతటి కొరకు ప్రార్థించవలసిందిగా జిఎంటిసి అధ్యక్షులు విజయరత్నయ్య గారు నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వారు వచ్చి ఈ జిఎంటిసి గురించిన వివరణ కొద్ది నిమిషాలు మనకు తెలియచేసి ప్రార్థన చేస్తారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామ స్తోత్రం నుండి మహాత్మ తల్లిదండ్రులు ఐదేళ్ల రామ్ గారికి వందనాలు, చెన్నై గారి చిరం గారికి వందనాలు. వేదిక మీద దైవజనులందరూ తెలిసిన వారిగా మీరు పేరు చెప్పి లేట్ వస్తుంది. ముఖ్యమైన పెద్దవారు టీవీ వర్తమానికులు బ్రహ్మయ్య గారు, వారికి మిగిలిన దైవ సేవకులందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి వేదిక మీద లేకుండా ఎక్కువన్నటువంటి దైవజనుల వారికి వచ్చిన అందరికీ, ప్రత్యేకించి జిఎంటిసి కుటుంబ సభ్యులకు, స్థానిక సంఘానికి, ఇతర ప్రాంతాలకు మీ అందరికీ కూడా ప్రభువు యేసుక్రీస్తు నామములో నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. ప్రభునందు ప్రియులారా, 2022 సంవత్సరంలో ఈ ప్రస్తుతం కాకినాడ జిల్లా కుమరరావు గ్రామంలో ఉపవాస ప్రార్థనకు అయ్యగారు, అమ్మగారు, సుబ్బరాజు గారు అందరూ వచ్చారు. నేను అక్కడ వేరే చర్చికి వెళ్ళేవాడిని. ఆ రోజు ఉపవాస ప్రార్థనకు వెళ్ళటం, ఆ రోజు అయ్యగారితో పరిచయం చేసుకోవడం, జిఎంటిసి కాన్ఫరెన్స్ ఉంది, మీరు కాన్ఫరెన్స్లో పాల్గొంటే మంచిది మీకు అని వారు చెప్పినప్పుడు పక్కనే సుందరరాజయ్య గారు నెంబర్ తీసుకున్నారు. అయితే నేను వెంటనే కాన్ఫరెన్స్లో చేరలేదు. కానీ మరి దేవుని ప్రణాళిక ఈ విధంగా ఉంది కనుక ఆ తర్వాత కాలంలో 2021 సంవత్సరం డిసెంబర్ ప్రాంతంలోనే కాన్ఫరెన్స్లో చేరడం జరిగింది. బాల్యం నుండి యేసు ప్రభు తప్ప వేరే ఎవరో ఎరిగిన వాడిని. చాలామంది మమ్మల్ని పుట్టుపేస్తులు అంటే ఒక చూస్తారు, కానీ వాక్యాలు భక్తులు పెరిగాం.
కాంగ్రెస్లో అయ్యర్ వాక్యం చెప్తున్నప్పుడు నాకు ఎందుకో ఆకర్షించబడ్డాను. ఏదో లోతైన మర్మాలు చెప్తున్నారు, తెలియని విషయం తెలియజేస్తున్నారు అని చెప్పి కంటిన్యూగా ఉండడం జరిగింది. ఆ సందర్భంగా ఎప్పటి నుంచో సేవ చేయని ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి అభిషేకం తీసుకుంటేనే కానీ వాక్యం చెప్పకూడదని అంతకుముందు నేను వెళ్తున్న సంఘ కాబట్టి అక్కడెక్కడ చెప్పడం నా చెవికి పట్టడం అన్నీ చేసినప్పుడు ఆత్మీయ తండ్రి గారికి ఫోన్ చేసి ఎలాగ ఉంది పరిస్థితి, నేను అభిషేకం తీసుకోవడానికి అర్హుడని మీరు భావిస్తే ప్రార్థన పూర్వకంగా నాకు అభిషేకం ఇవ్వమని చెప్పారు. మరి వారు దేవునితో వేడుకున్నారు, ప్రార్థన చేశారు. 2023 సంవత్సరం జనవరి 5వ తారీఖున మరి నాకు నా భార్యకు దైవ సేవకులుగా విజయ్ కుమారయ్య గారు, అజయ్ గారు చేతుల మీదుగా మాకు అభిషేకం ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమం సుందరరాజు గారికి మొత్తం జరిగినంత తెలుసు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ జిఎంటిసి కార్యక్రమంలో కొనసాగుతూ ఉన్నాను. ఈ జిఎంటిసి కార్యక్రమం ద్వారా ఎన్నో 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 చెప్పలేని అద్భుతాలు చూస్తూ ఉన్నాము. మొదటి నుంచి దేవుడు నన్ను దైవ సేవకులకు సహకారులుగా ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ ఉన్నా సరే ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మరి అయ్యారు నన్ను గుర్తించి కార్యక్రమం నడిపించడానికి కాన్ఫరెన్స్ అధ్యక్షుడిగా వారే ప్రకటించారు. దేవుడి యొక్క కృపను బట్టి నేను రిటైర్ టీచర్ కాబట్టి నాకు వేరే పని లేదు, ఖచ్చితంగా దాన్ని నడిపిస్తున్నాను. ఆ విషయం జిఎంఎస్సీ కాన్ఫరెన్స్ ఉన్న వాళ్ళకి తెలుసు. రోజు కార్యక్రమం పాల్గొనేవాళ్ళు, మిగిలిన వారికి తెలియదు. ఏమైనా దేవుడిచ్చిన అవకాశం ప్రతిరోజు ఉదయం 4:30కి ఈ కార్యక్రమం ప్రారంభిస్తారు. 6:30 ముగింపు జరుగుతుంది. అయితే దేవుడు మీకు ఏ తలాంతి ఇస్తే అది పాటలు పాడడానికి, ఆరాధన చేసేవారు ఆరాధన చేయడానికి, ప్రార్థన చేసేవారు ప్రార్థన చేయడానికి, వాక్యం చెప్పగలిగేవారు ఉంటే వాక్యం చెప్పడానికి కూడా అవకాశం ఇస్తూ ప్రోత్సహిస్తూ ఉన్నారు. సేవకులుగా విశ్వాసులుగా మనల్ని ఆత్మీయంగా అయ్యో ప్రోత్సహిస్తాను. సాధారణంగా నేను నా పరిచర్యలో నా అనుభవంలో ఇప్పుడు వాళ్ళంతా నేనే పెద్దలు, 45 సంవత్సరాలు. పక్క వాళ్ళకి అవకాశం ఇవ్వరు, అయ్యారైతే అందరికీ అవకాశం ఇస్తారు. నేను మనలో టాలెంట్ ఉంటే తలాంతి ఉంటే తప్పనిసరిగా అవకాశం ఇస్తారు ఫస్ట్. అలా ఎంతోమంది నేను ఎక్కడో మారుమూల ప్రాంతం ఉన్న వాళ్ళని 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖాముఖి నన్ను చూడకపోయినా ఆ విజయరత్నం అంటే అందరికీ తెలిసిందంటే కేవలము ఈ జిఎంటిసి కార్యక్రమం వల్లే. నేను కూడా అయ్యారు వాక్యం విన్న తర్వాత మరలా బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ప్రతి వాక్యానికి నేను మరలా ఆలోచిస్తూ ఇలా చదివేసేవాళ్ళు. దేవుడి కృపను బట్టి ఒక వాక్యము చదివితే దానికి సంబంధించి ప్రసంగం నేనే తయారు చేసే స్థాయికి నా ఆత్మీయత పెరిగింది. హల్లెలూయా. అంతకుముందు చాలాసార్లు చదివాను కానీ ఇలాగ ప్రతి పదానికి అర్థం చెబుతూ మరి జీఎంసీ తెలుసు. 41వ కీర్తన 3వ వచనం, 42వ కీర్తన 3వ వచనం నుంచి సుమారు 40 రోజులుగా చెప్తున్నారు వాక్యం ఒకే వచ్చిన. అది సుమాత్రాజు గారు కూడా డేట్ ఇస్తారు, ఆయన చెప్పారు మనకు 33 రోజులు అయింది. కాబట్టి అంత లోతైన విషయాలు తెలుసుకున్నాం కాబట్టి చాలా ఆత్మీయంగా ఉంటుందండి. అంతే మాత్రం కాకుండా మరి మత్తయి సువార్త 18:19 వచ్చిన ప్రకారం మీలో ఏ ఇద్దరు ఏకీభవించి నా నామమున తండ్రిని అడుగుదరో పరలోకమున్న తండ్రి దాన్ని తప్పక నెరవేరుస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు కూడా విజ్ఞాపన ప్రార్థన జరుగుతుందండి. ఈ ఎంఎస్ పక్షాన ఏవైతే ప్రార్థన అవసరం ఉన్నావో ప్రత్యేకించి వారి గురించి మాత్రమే కాకుండా జిఎంటిసి కుటుంబంలో ప్రతి సభ్యుల కొరకు, ప్రతి కుటుంబం కొరకు కూడా మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. కేవలం ఒక్క ఆదివారం తప్ప విజ్ఞాపన ప్రార్థన ప్రతిరోజు కూడా జరుగుతుంది. నేను అంటే మళ్ళీ సెల్ఫ్ అవుతాము, సారీ, ఎక్కడికి వెళ్ళినా 2 గంటలకల్లా మా ఇంటికి వెళ్ళి ప్లాన్ చేసుకుంటాను.
ఎందుకంటే 2 గంటలకి ఈ విజ్ఞాపన ప్రార్థన జరుగుతుంది. మరి కాంగ్రెస్ ఉన్నటువంటి చలం గారికి భారత గారికి 8 గంటలకు తెలుసు ప్రతిరోజు జరుగుతున్న కార్యక్రమాలు. దీని ద్వారా ఏకీవించి ప్రార్థన చేస్తున్నాం కాబట్టి పిల్లరా అనేక అద్భుతాలు జరుగుతున్నాయి. అయితే అద్భుతాలు పొందుకున్న వాళ్ళు ఎవరు కనిపించలేదు, వాళ్ళు వచ్చి సాక్షి చెప్తే ఇంకా బాగుండేది. హల్లెలూయా. కాబట్టి మనం ఆత్మీయంగా పెరగాలంటే దేవుడితో గడపడం అవసరం. దేవుని సన్నిధిలో ఒక దినం గడపడం మీ దినం కంటే శ్రేష్టమైతే, 1 గంట గడిపితే మీ గంటల కంటే శ్రేష్టంగా. ఆ విధంగా నేను రోజుకి 6 గంటలు కేవలం జీఎంటీసీ కాన్ఫరెన్స్ గడుపు దేవుడి సన్నిధి గడుపుతా. దేవుడిచ్చిన అవకాశం గురించి దీన్ని భావిస్తున్నా. అధ్యక్షుడు అనేది ఆయన పెట్టి నాకు అధ్యక్షుల సంబంధం లేదు. నేను ఈ కార్యక్రమంలో కొనసాగడం వల్ల ఆత్మీయంగా నేను బాగా బలపడడం కాకుండా మా కుటుంబాల దృష్టిలో కూడా నేను ప్రత్యేకించుకోలేదు. మధ్యాహ్నం గంటల తర్వాత మాట్లాడుతున్నాను, తెల్లవారు అడగలేరు. ఎందుకంటే ఏ ఊరు వెళ్ళినా అక్కడ ఉంటే కనుక ఎన్ని కార్యక్రమాలు పాల్గొంటాం. ఇదంతా దేవుడిచ్చిన ఆశీర్వాదం. మరి మీరు కూడా చాలామంది పిల్లలు ఇక్కడ పాటలు పాడుతున్నారు. దయచేసి మీరు పాల్గొంటే దేవుడి చేత మీరు దీవించబడతారు. మరి ఈ సమయంలో సాయంకాలం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరుగుతుంటుంది. ఒక ఆదివారం సాయంకాలం మాత్రమే జీఎంటీసీ కాన్ఫరెన్స్ ఉంటుంది, ఆ రోజు ఆదివారం కాబట్టి. మరి యువకిషోరం చెన్నై గారు 3 సార్లు విన్నాను. మొట్టమొదట వచ్చినప్పుడు ఎబ్బేసి ప్రార్థన గురించి వివరించారు. ఆయన చెప్పిన ప్రతి నాకు అలా పడిపోయింది. ఆ రోజు అనుకున్నాను, మంచి వింటే ఎవరు పెట్టి వాడబడతారు, నేను దీవిస్తున్నాను అందరు ఎదుర్కొన్నాను. మరలా మన ఈ మధ్యకాలంలో చాలాసార్లు చెప్పారు, దేవుడి చేతిలో ఉండటం ఎంత విషయమో ఎంత అర్థం చెప్పారు. జస్ట్ 2 రోజులు సోమవారం నాడు మార్కు సువార్త చివరి అధ్యాయంలో 14 గురించి చెప్పినప్పుడు అదే ఎన్నోసార్లు చదివారు కదా, దీన్ని ఆలోచన కాలేదని ఎంతో సంతోషించారు. పిల్లగా పెద్దవాడిని నేను ప్రోత్సహిస్తాను. మన ఆత్మీయులు ఎలా ప్రోత్సహిస్తారో నేను కూడా ఈ కార్యక్రమంలో అందరూ కూడా ప్రోత్సహిస్తుంటాను. కాబట్టి వాటిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అది కంట్రోల్ చేయాలి ఖచ్చితంగా. ఇక్కడ దైవజనులందరూ కూడా సుబ్రహ్మణ్య గారు ఇప్పుడు ఫోన్ చేసిన వెంటనే వాక్యం చెప్తారు. కమలాగర్భజయ్య గారు పురుష పత్రిక గురించి, బ్రహ్మయ్య గారు వర్తమానికులు వారు కూడా వాక్యం చెప్పారు. జాన్సన్ అయ్య గారు చెప్పారు. వీళ్ళందరూ కూడా మా యొక్క కాన్ఫరెన్స్ వాక్యం చెప్తూనే ఉన్నారు. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఈ కాన్ఫరెన్స్ ఉండటం వల్ల దేవునితో మనం గడవటం వల్ల మనం ఆశీర్వదించబడతాము, మా కుటుంబం ఆశీర్వదించబడుతుంది. గమనించండి, యోబు తన స్నేహితుల గురించి ప్రార్థించిన తర్వాతే ఆయన 2 తల ఆశీర్వాదం పొందుకున్నాడు. ఈ విజ్ఞాన ప్రార్థనలు మన అందరి కోసం ప్రార్థిస్తాం కాబట్టి ఆ దీవెనలు కూడా మనకి వస్తాయి. కాబట్టి ప్రభుత్వం పిల్లలు ఇది మంచి అవకాశం. ఇంతకుముందు కాన్ఫరెన్స్ లేని వారు కాన్ఫరెన్స్లో ఉండండి. అయ్యగారి దగ్గర మా గారిని అప్డేట్ చేయాలండి. నేను ఆశీర్వదించబడ్డాను, నా బిడ్డలు ఆశీర్వదించబడ్డారు, అనేక మంది ఆశీర్వదించబడ్డారు. మీరు కూడా ఆశీర్వదించబడాలంటే ఈ కాన్ఫరెన్స్ వచ్చేది దేవుని మహిమపరిచి మీరు దీవించబడ్డారు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుకున్నాక ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధులైన ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువా మీ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నాయన మా ఆత్మీయ తండ్రి గారికి ఇచ్చిన మంచి ఆలోచన. ప్రభువా కొంతమంది అపహాస్యం చేశారు నన్ను కూడా. కాంగ్రెస్ పరిచర్య ఫోన్ పరిచర్య, కానీ ఆ పరిచర్య ఎంత తీవ్రంగా ఎంత ఆశీర్వాదం ఉందో చూస్తున్నాం ప్రభావ, అనుభవిస్తున్నాం తండ్రి. ప్రతిరోజు వేకుజామున తండ్రి దావిది కూడా చెప్తున్నాను కదా, వేకువని వెతకెదను, ఉదయమనే నా ప్రార్థనని సన్నిధిని సిద్ధం చేసే కాల్చి చెప్తున్నా అన్నాడు. అటు వేకుజామునే మేము అందరం తండ్రి మేము స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మధ్యాహ్న కాలంలో ప్రార్థన చేస్తున్నాం ప్రభావ, సాయంకాలం చేస్తున్నాం. రోజుకు 3 సార్లు దావీదు వలె దానియేలు వలె మేము ప్రార్థించే అవకాశం, మీ శ్రద్ధ గడిపే అవకాశము ఈ జీఎంటీసీ కార్యక్రమం ద్వారా మేము పొందుకోవడానికి స్తోత్రం తండ్రి. మా ఆత్మీయ తల్లిదండ్రులను వారి పరిచయాలను దీవించారు. చెన్నై గారు చిన్నప్ప గారిని గారు ప్రతి దీవించారు ప్రభావ. ఈ కార్యక్రమానికి వచ్చి ప్రభావ ప్రతి దైవజనులను ప్రతి ఒక్కరిని దీవించాల్సిందండి. కార్యక్రమం అంతా కూడా వచ్చిన బిడ్డలతో పాటు ప్రభావ ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రార్థనలు ఆశీర్వాదాలు మీరే అధ్యక్షులు నడిపించండి. ముఖ్యంగా వాతావరణాన్ని
మీరు స్వాధీనంలో ఉంచుకున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఉదయకాలం అయితే మరి ప్రసన్నమైన వర్షాలని చెప్పి విన్నాం. మహాప్రభుడి దూరం వల్ల రావడం సహాయం చేస్తున్నావు. మీరే మహిమ పొందండి. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుతున్నారు. యేసు ప్రభు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించినటువంటి జిఎంటిసి